ఈ వీడియో మీ అందరికి తెలిసిందే. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా ఘోరంగా వైరల్ అయిపోయింది. సో, ఇప్పుడు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. నేను మెయిన్ ట్రిక్స్ అన్నీ చెప్తా. కాకపోతే మీ దగ్గర క్లిప్స్ చాలా ఉండాలి. అదొక్కటి చూసుకోండి. మిగతాది నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. అండ్ మెయిన్ థింగ్, మీరు ఒకవేళ ఇదే సాంగ్ తోటి చేసుకోండి. అంటే చాలా బాగుంటది. సాంగ్ అనేది ఈ లోగో రివీల్ కోసం చాలా బాగుంటది. నేను ఈ సాంగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడికి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది మీరు సాంగ్ తోటి ఒకసారి వినండి. ఎందుకంటే వింటే మీకు ఒక ఐడియా వస్తది. మనం ఎట్లా జేసుకోవాలి, ఎఫెక్ట్స్ ఏ టైప్‌లో తీసుకోవాలి, క్లిప్స్ ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తది. సో, అందుకని నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన. మీరు దాని మీద క్లిక్ చేసి మన ఐడీలోకెళ్ళిపోతారు. ఒకసారి మీకు వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఎట్లా చేయాలనేది. సో, మీరు ఇక్కడ లైన్ వైస్‌గా తీసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మాక్సిమం అందరికి తెలిసే ఉంటది. అక్కడక్కడ మనకి ఏదైతే క్లిప్స్ ఉన్నాయో మెయిన్ క్లిప్స్ అన్నీ ఫస్ట్ లైన్ వైస్‌గా తీసుకోండి. మెయిన్‌వి మాత్రమే కట్ జేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా కటింగ్ గూడా చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఇంత పెద్దగుందనుకోండి. ఇది కట్ జేసినా. ఇక్కడ స్ప్లిట్ అని ఉంది గదా! స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే మనకి కట్ అయిపోతది. చూసుకోండి, కట్ అయిపోయింది గదా! సో, అట్లా మీరు మెయిన్ క్లిప్స్‌ని కట్ జేసుకోండి. స్టార్టింగ్ వచ్చేసి సాచురేషన్ అనేది నేను డౌన్ జేసిన. మాక్సిమం అందరికి సాచురేషన్ తెలిసే ఉంటది. ఇక్కడ అడ్జస్ట్‌కొచ్చేస్తే మనకి ఆప్షన్ ఉంటది ఇక్కడ సాచురేషన్. ఇది ఆఫ్‌లో పెట్టుకోండి. కలర్‌ఫుల్ ఇట్లా ఆఫ్‌లో పెట్టుకోండి. అదొక ఎఫెక్ట్ లాగా అంతే. బట్ ఇదేం ఎఫెక్ట్ కాదు. ఒక ఆప్షన్. కాకపోతే వీడియోలో ఒక ఎఫెక్ట్ లాగా. సో, ఈడికెంచి మళ్ళీ ఇదంతా నేను స్లో మోషన్ చేసిన. చూసుకోండి. ఇది స్పీడ్ ఉంటది 0.9. ఇదొచ్చేసి 0.6x. చూసుకోండి. ఇది స్పీడు. బట్ వాళ్ళు ఏం మూవ్ చేయలేదు. ఇది మన కస్టమర్ వీడియోనే. వాళ్ళు అంత మూవ్ చేయలేదు. మూవ్ చేస్తే ఇంకా మంచిగుంటది. అంటే ఆ రీమ్‌ని ముంగట్కని ఎనకకన్న టైంలో స్లోగా చేసుకుంటే ఇంకా బాగుంటది. బట్ ఏం గాదు. మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఆ టైప్‌లో చేయండి. ఇంకా మంచిగొస్తది. ఇదొచ్చేసి నేను బ్లాక్ స్క్రీన్ తీసుకున్నా. మాక్సిమం మీ అందరికి పిక్సార్ట్ అది చాలా మందికి తెలిసే ఉంటది. సో, అది తీసుకొని బ్లాక్ స్క్రీన్ తీసుకోండి. సో, చూసుకోండి, ఇది నా ఫోన్‌పే స్కానరు. సో, అది బ్లాక్ ఉంటది కాబట్టి దాన్ని పెట్టిన. టైం లేకుండా అదంతా చేసే బదులు. సో, దాన్ని జూమ్ చేసుకున్నా. సో, చూడండి. అంతా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా. సో, ఇది ప్రతిసారి మనకి ఇక్కడి వరకు పెట్టుకోవాలి. అంటే మీరు ఈ సాంగ్ యూజ్ చేస్తే. ఎందుకంటే మనకి ఆగుకుంటూ వస్తది. ఇక్కడ వరకి 10 సెకండ్స్ వరకి మనకి ఇదే రన్ అయితది. 10 సెకండ్స్ నుంచి డైరెక్టు లైన్ వైస్‌గా క్లిప్పులు పోయేదుంటది. సో, ఇది ఇట్లా చేసుకోండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత చూసుకోండి, ఇది ఇంకేం ఎడిట్ ఉండదు. మనము ఇది పెట్టాలి, తర్వాత ఇది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది పెట్టాలి. అట్లా సాంగ్ బట్టే. మీరొకసారి సాంగ్ వింటే మీకు అర్థమైపోతది. ఇది అయిపోయిన తర్వాత మాక్సిమం అన్ని క్లిప్స్ సెట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లిప్స్ సాంగ్ బట్టే చేసుకోవాలి. మీరు సాంగ్ వినుకుంటా చేసుకోవచ్చు ఈజీగా. అండ్ నెక్స్ట్ ఇక్కడేందంటే వెల్డింగ్ కొట్టేసి కూడా తీయండి. ఎందుకంటే సాంగ్‌లో వెల్డింగ్‌ది కూడా సౌండ్ ఉంటది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లోకెని తీసుకున్న ఆ సాంగు. సో, మీరు గూడా అక్కడికించి మన ఇంకా వేరే దగ్గర లేదు. సో, అందుకని నేను అది తీసుకొని చేస్తే వాళ్ళ దగ్గర ఈ సౌండొచ్చింది. సో, నేను గూడా దాని పర్పస్‌లో మనకి వాళ్ళు గూడా ఇచ్చిర్రు. సో, మాక్సిమం అందరికుంటది కాబట్టి చేసుకోండి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇవన్నీ ఇది ఇంత స్పీడ్‌గా రావడానికేందంటే టప్ 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 అని ఒక ఎఫెక్ట్ ఒస్తది. సో, ఆ ఎఫెక్ట్‌కి ఇదన్నీ స్పీడ్‌గా వెళ్ళిపోవాలి. మనం ఫస్ట్ నుంచి ఎన్ని క్లిప్స్ పెట్టినామో అదంతా పెట్టేసేయాలి. ఇక్కడ ఎఫెక్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. మ్యూటెడ్ ఫ్లిక్కర్ అనేది. సో, ఈ ఎఫెక్ట్ యూజ్ చేయండి. కొంచెం మంచిగా ఉంటది. ఇక్కడ రీప్లేస్‌కొచ్చేస్తే మీకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే వేరే ఎఫెక్ట్స్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ దొరకకపోతే ఇక్కడ సెర్చ్‌లోకొచ్చేసి మీరు ఫ్లిక్కర్ అని సెర్చ్ చేయండి. మనకి డెఫినెట్‌గా వస్తది. ఇక్కడ చూసుకోండి, నేను తీసుకున్న మ్యూటెడ్ ఫ్లిక్కర్ అనేది. సో, అది తీసుకోండి. మనకు స్పీడ్‌గా రన్ అయితది కాబట్టి అది వర్కౌట్ అయితది. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్లిప్‌లు అన్నీ పోతానే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇదొక ఎఫెక్టు. ఎందుకంటే లోగోది. ఇక్కడ లోగో ఎంట్రీది కాబట్టి ఇదొక చిన్న ఎఫెక్టు. అండ్ తర్వాత ఇక్కడ మళ్ళీ స్మాల్ ఎఫెక్టు. అండ్ ఇక్కడ మంచి మనము కార్పెట్ ఎఫెక్ట్ ఉంటది. ఇది యానిమేషన్ ఇది ఉంటది. ఇది చూసుకోండి, ఇక్కడ యానిమేషన్. వీడియో క్లిక్ చేస్తే యానిమేషన్ దగ్గర మనకి ఈ ఎఫెక్ట్ ఉంటది. ఇది ఎందుకంటే రివీల్ లాగా మనము లోగోని రివీల్ చేస్తున్నాం కాబట్టి, సో, దాని పర్పస్‌లో రివీల్ చేయడానికి ఇట్లా ఉంటది. చూసుకోండి. ఇప్పుడు దీనికి ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ వస్తది. ఈ ఎఫెక్ట్ ఏందంటే మనకి ఇక్కడ ఉంటది చూసుకోండి. డ్రా హలో అని ఉంది గదా! ఆ ఎఫెక్ట్ ఇది. చూసుకోండి ఇక్కడ. సో, మీరు ఇట్లా ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే అయిపోతది. మనకి 2, 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి క్యాప్‌కట్‌లో. ఒకటి ఎఫెక్ట్స్ లాగా తీసుకోవచ్చు. వీడియో ఎఫెక్ట్స్. సో, ఇప్పుడు మనం తీసుకుంది వీడియో ఎఫెక్ట్ ఇది. ఇంకోటి బాడీ ఎఫెక్ట్ ఉంటది. ఇది దీనికంత సెట్ కాదు. ఇంకోటేందంటే యానిమేషన్ ఉంటది. వీడియోని క్లిక్ చేస్తే దీనికొస్తది. మళ్ళీ వీడియోకే ఎఫెక్ట్స్ ఉంటాయి. చూసుకోండి ఇక్కడ ఎఫెక్ట్స్. సో, మళ్ళీ దీనిది కూడా తీసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో, మీరట్లా ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. కానీ కొంచెం ప్రొఫెషనల్‌గా తీసుకుంటే బెటర్. చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎఫెక్ట్ వచ్చింది చూసిర్రా? ఆడికెంచే
మళ్ళీ రొటేట్ అయ్యకుండా వచ్చింది. ఇది ఎట్లా చేసినామంటే నేను సపరేట్గా ఓవర్లీ అని తీసుకున్నా ఇక్కడ. మనకి స్టార్టింగ్ వచ్చేసి ఓవర్లీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి యాడ్ గ్యాలరీ మీద క్లిక్ చేస్తే ఇది వీడియో కాదు అసలు, ఇది ఫోటో. వాళ్ళు వీడియో తీయలేదు, ఫోటో ఇచ్చిర్రు. సో ఆ ఫోటోని మనం వీడియో లాగా చేసినాం. సో దాన్ని తీసుకొని స్కేల్ చేసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అట్లానే ఉండాలి. దీన్ని ఇట్లా స్కేల్ చేసుకొని దీనికి యానిమేషన్లోకి వచ్చేసి మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి, రేడియంట్ పోర్టల్. ఒకవేళ మీ ఎఫెక్ట్స్లలో లేకపోతే ఈ నేమ్ కొట్టండి, డెఫినెట్గా వస్తుంది. అందుకే నేను మీకు నేమ్తో సహా చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఈ ఎఫెక్ట్, ఇది నార్మల్ ఎఫెక్టే మనకి ఇట్లా ఫ్రంట్కి వచ్చేలాగా. సో ఇది క్రాకర్స్ అది పేలుస్తారు కదా, సో అది వదిలేసేయండి. ఇది కూడా నార్మల్ ఎఫెక్టే, ఫ్లాష్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది చూసుకోండి. అండ్ వీడికి వచ్చేసి ఈడ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎండింగ్ కాబట్టి కొంచెం లోగోని హైలైట్ చేయాలి కాబట్టి. వర్టికల్ ఓపెన్ ఇది, సో చూసుకోండి, వర్టికల్ ఓపెన్. ఇది వచ్చేసి మనకి ఎఫెక్ట్స్లలో ఉంటుంది చూసుకోండి, ఎఫెక్ట్స్లో వర్టికల్ ఓపెన్ చూసుకోండి, ఎఫెక్ట్స్లో ఉంటుంది. సో ఇది కూడా నాకు తెలిసి ఇట్లా దీంట్లోనే. సో ఇది ఇది మనం సెర్చ్ చేయాలా, ఇది నేను సెర్చ్ చేసిన గ్లోయింగ్ అని ఉంటుంది. సో గాడ్ రేస్ అని కొట్టండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్ రేస్ వస్తాయి. సో మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అంటే ఇక్కడ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్, ఇది కామన్. షేక్ ఎఫెక్ట్ కూడా మీరు ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడికి నుంచే తీసుకోవాలి షేక్ ఎఫెక్ట్. దీంట్లో దొరకకపోతే ఇక్కడ మనకి షేక్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేస్తే మనకి వచ్చేస్తుంది, మీకు డోంట్ వరీ. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి, టైపిల్ ఎఫెక్ట్ అనేది. సో ఇగో ఇది ఒక ఎఫెక్ట్. ఈ టైపిల్ ఎఫెక్ట్ ఏంది ఇది? ఓకే ఓకే, ఇది పని చేయలేదు, నేను యూజ్ చేసినా కానీ నాకు సెట్ కాలేదు. అదే చెప్పిన కదా బాడీ ఎఫెక్ట్స్ అనేది సెట్ కావని, నేను ఏదో ట్రై చేసిన. ఇది వచ్చేసి మనకి వీడియో సాంగ్కి సింక్ అయ్యేలాగా ఒక షార్ట్ అనమాట. సో ఇది కూడా చూసుకోండి మీరు, 3 బార్స్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పింక్ వాటెక్స్ చూసుకోండి, ఇది హైలైట్ ఎఫెక్ట్. సో మ్యూజిక్ తగ్గట్టు రీప్లేస్ చేస్తే చూసుకోండి పేరు. ఇవన్నీ మనకి ఇక్కడనే ఉంటాయి, మీరు వేరే దగ్గరికి అవసరం లేదు, ఎఫెక్ట్స్లోనే ఉంటాయి. ఈ కింద మనకు వచ్చినాయి అంటే ఎఫెక్ట్స్లోనే ఉంటాయి, ఇక్కడ ఎఫెక్ట్స్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది అయిపోయిందా? అండ్ నెక్స్ట్ మనకి వెనకాల ఒక ఎఫెక్ట్ వస్తుంది కదా, అది వేరే ఎఫెక్ట్ మళ్ళీ, పింక్ వర్టెక్స్ కాకుండా. ఇగో ఇది క్వాంటినం బూమ్ అని ఉంది. సో ఈ ఎఫెక్ట్ మనకి ఇది కూడా ఎక్కడనో ఉంటుంది, ఇది ట్రెండింగ్ ఎఫెక్ట్. ఇగో ఇలాంటిది బటర్ఫ్లై వచ్చింది, బట్ బటర్ఫ్లై రాదు. సో అలాంటి ఎఫెక్ట్ ఇది, అది చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఇది కూడా ఎఫెక్ట్, పింక్ వర్టెక్స్. సో చూడండి, ఇది కొంచెం ఎఫెక్ట్, చాలా దూలాడితే ఇవన్నీ దొరికినాయి. ఇది సర్కిల్, మెయిన్గా మనం సర్కిలే తీసుకుంటాం కాబట్టి సర్కిల్కి చాలా యూజ్ అవుతుంది. సో దీని నేము, ఈడ నేమ్ చూసుకోండి, ఫ్రైడ్ రైస్ సర్కిల్ అని ఉంది కదా, ఇది సెర్చ్ చేయండి, సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అంత టైం కూడా సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అంతే గైస్, ఇది అవుట్ వచ్చేసి మనం వీడియో ఏదైతే క్లిప్ ఫోటో ఉంటుందో దాన్ని క్లిక్ చేసి యానిమేషన్లోకి వచ్చేసి ఇక్కడ అవుట్లోకి వచ్చేసి ఇక్కడ లాస్ట్ క్లిక్ చేస్తే కథం మనకి, అంటే మీకు నచ్చింది తీసుకోండి, నేను ఎగ్జాంపుల్కి ఇది తీసుకుంటాను ఎందుకంటే సాంగ్ స్పీడ్ ఉంది కాబట్టి మనకి ఎఫెక్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటే మంచిగా ఉంటుందని నేను ఇది తీసుకున్నా. ఇక్కడతోటి వీడియో క్లోజు. సో మీరు సాంగ్ ఎట్లా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ సాంగ్ని డిలీట్ చేస్తున్నా, మనకి ఇట్లా ఉంటుంది యాడ్ ఆడియో అనేది, దీని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేస్తే నేను మీకు వీడియో ఇస్తా, ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆడియో లాగా అయిపోతుంది. సో ఇది క్లిప్స్ అనేది మీకు మెయిన్ క్లిప్స్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఏది హైలైట్ చేయాలి ఏది చేయొద్దు అనేది. సో ఆ క్లిప్స్ యాడ్ చేసుకుంటా ఇదంతా ఈజీగా చేసుకుంటా వెళ్ళిపోండి, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది వినాయకుల్లో అది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఏం డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి. బాయ్.